ఒక తమ్ముడు ఒక కామెంట్ పెట్టాడు, ఈ యూనివర్స్ మొత్తానికి సుప్రీం గాడ్ ఎవరు అని చెప్పి. మన హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళు ముగ్గురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరు. సృష్టి స్థితి లయ. అసలు బ్రహ్మ అంటే క్రియేటర్. నిన్ను నన్ను మనందరినీ ఈ భూమి మొత్తం విశ్వం మొత్తాన్ని సృష్టించింది బ్రహ్మ. ఒక వస్తువు, ఒక జీవి, ఒక ప్రాణి, ఒక నక్షత్రం ఏది పుట్టాలన్నా సరే ఏదో రెండు పదార్థాల యొక్క కలయిక కారణం అవ్వాలి. ఒక మనిషి పుట్టాలంటే ఒక ఆడ మగ కలయిక కారణం అవ్వాలి. ఒక పెద్ద అణువు పుట్టాలంటే రెండు పరమ అణువులు కలయిక ఉండాలి. దీన్ని సృష్టించిన వాడే బ్రహ్మ. విష్ణు అంటే స్థితి. సృష్టించి పుట్టిన తర్వాత అలా ఆగిపోలేం కదా, అక్కడి నుంచి నడవాలి కదా, నడిచి ప్రయాణం మొదలు పెట్టాలి కదా, చలనం కావాలి కదా, అది చలించడానికే స్థితి. అలాంటి స్థితికి కారకుడు విష్ణువు. ఇక పుట్టింది, పెరిగింది, నడిచింది, పయనించింది, ప్రతి దానికి ఏదో ఒక ఎండ్ పాయింట్ ఉండాలి కదా. అల్టిమేట్ డిస్ట్రాక్షన్ అంటే లయ. అసలు శివుడు అంటే విశ్వం మొత్తానికి ముగింపు చెప్పి కొత్త విశ్వ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టేవాడు. అందువల్ల మన దేవుళ్ళు ముగ్గురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వీళ్ళ ముగ్గురిని సృష్టించింది ఎవరో తెలుసా? ఆ జగన్మాత. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.